31వ కీర్తన 13వ వచనం నుంచి 24వ వచనం వరకు. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబార్థికులు పెదవులు మొయ్యబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యులు కపట ఉపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కులహాము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారముల గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్య కార్యములు నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. భీతి చెందిన వాడునే నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటిని. ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనాల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.